అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ 2 కి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి ద్వాదశ రాశిలో అయినా కానీ ఏ రాశుల వారికి బాగుందంటారు, ఏ రాశుల వారికి తక్కువ ఫలితాలు ఉన్నాయంటారు, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఈ గురుగ్రహ ప్రభావం పెరుగుతుందంటారండి? ఇక్కడ ఏంటంటే అమ్మ, ప్రతి రాశికి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు, కొన్ని విషయాల్లో కలిసి రావడం జరుగుతుంది. ప్రతి గ్రహానికి, ప్రతి రాశి వారికి కూడా. అయితే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. మనం మేషం తీసుకుందాం అనుకోండి. మేషం వారికి ఏంటంటే 4th హౌస్, న్యాచురల్గా ఏంటంటే గురువు ఎగ్జాల్టెడ్ హౌస్లోకి వెళ్తున్నాడు. అంటే పోయిన సంవత్సరం 3 రాశులు మారాడు, ఈ సంవత్సరం కూడా 3 రాశులు మారుతున్నాడు. దానివలన దేశకాల పరిస్థితుల్లో కూడా చాలా మార్పులు రానున్నాయి. అంటే వైరస్లు రానున్నాయి, కొన్ని మైగ్రేషన్స్ జరగనున్నాయి, కొన్ని దేశాల నుంచి యుద్ధాలు రానున్నాయి, ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది, జల ప్రళయాలు, అగ్ని ప్రళయాలు చాలా ఉన్నాయి. అయితే మనం రాసుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందు మేషం తీసుకుందాం. మేషం వారికి గనక చూసుకుంటే ఎప్పటి నుంచో ప్రాపర్టీ తీసుకుందాము, లేదా ఒక కోర్స్ చేద్దాము, ఒక రీసెర్చ్ పర్పస్లో ఏదైనా ముందుకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ గురువు యొక్క స్వరూపం ఎలా ఉందనేది కూడా మనం గమనించాలి. జూపిటర్లా లేదు, జూపిటర్ యొక్క ఎనర్జీస్ మొత్తం మారిపోయాయి. అందుకే శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు గురువు. అందుకే మనం చూడండి, మనం లాస్ట్ ఇయర్ కూడా నేను ప్రెడిక్ట్ చేశాను, ఈ మత సంబంధించిన గొడవలు ఎక్కువ అవుతుంటాయని. దానివల్లే హిందువులే ఎక్కువ గొడవ పెట్టుకోవడం కూడా జరుగుతుంది. యూట్యూబ్లో చూడండి, ఎక్కడ చూసినా సరే ఒక 2 వ్యక్తులు ఎప్పుడు గొడవల్లో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ప్రాపర్టీ యోగము, కాకపోతే ప్రాపర్టీ తీసుకుంటారు, కానీ ఏదైనా కబ్జాలో ఉన్న ప్రాపర్టీస్, లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీ ఛాన్సెస్ ఉంటాయి. సో తీసుకునే యోగం ఉంది మేషం వారికి, అటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో ఏదైనా కోర్స్ చేద్దాం అనుకుంటారు, ఎందుకంటే గతంలో ఏర్పడిన బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి మేషం వారికి చాలా మంచిది. అలాగే గతంలో వాళ్ళ తాతగారు ప్రాపర్టీ ఎక్కడుందో తెలియక ఉన్నటువంటి విషయాల్లో వాళ్ళ తాతగారు ప్రాపర్టీ పరంగా ఏదైనా కలిసి రావడం అనేటువంటిది కూడా ఉంటుంది, చెప్పాలంటే ఉంటుంది. కాకపోతే ఈ ప్రాపర్టీకి ధనం ఇచ్చే విషయంలో మీరు ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారా చేయరా, మనం ఎవరికి మనం మనీ ఇస్తున్నాము ప్రాపర్టీ కొనుక్కోవడానికి అనే విషయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువగా గణపతి ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకుంటే మంచిది. ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ వివాహానికి చాలా బాగుంది. వృషభం వారికి అంటే 7వ స్థానాన్ని గురువు వీక్షిస్తాడు. మనకి జూన్ 2 నుంచి ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్తాడో 7th హౌస్ని, 9th హౌస్ని, 11th హౌస్ని, ఈ 3 రాసులని జూపిటర్ చూస్తున్నాడు. ఎప్పుడైతే ఈ 3 రాసులని చూస్తున్నాడో వివాహం, సామాజికంగా కొంత పేరు ప్రఖ్యాతలు రావడం, అదేవిధంగా కొంచెం మనకి బిజినెస్లో డెవలప్మెంట్స్ రావడం, ఇటువంటివి జరుగుతాయి. అయితే 3వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో, గురువు ఉన్నాడో, ఇదేంటంటే పర్టికులర్గా 3వ స్థాన గురువు గతంలో ఏర్పడిన చిన్న మిస్కమ్యూనికేషన్స్ క్లియర్ అవ్వడానికి యోగిస్తుంది. కాకపోతే 3లో గురువు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే గురుబలం లేదనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు మనిషి. ఇతనికి వివాహానికి ఉంటుంది, పార్ట్నర్ ద్వారా ఉంటుంది, తండ్రి ద్వారా ఉంటుంది. కానీ 3లో ఉండే గురువు కొంచెం ఏంటంటే ప్రతిదీ కూడా వీళ్ళు ప్రతిదానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కొంచెం చూసుకోవాలి మాట్లాడేటప్పుడు. ఇక వీళ్ళు చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామాలు చేస్తే బాగుంటుంది. మిథునం వారు కనుక చూసుకుంటే 2వ భావంలో గురువు ఉన్నాడు వీళ్ళకి. జూన్ 2 నుంచి 2వ భావంలోకి వస్తాడు. అక్కడ నవంబర్ వరకు ఉంటాడు. మళ్ళీ 3వ రాశిలోకి వెళ్తాడు, సింహంలోకి. మళ్ళీ అక్కడ 45 రోజుల నుండి వెనక్కి వస్తాడు. బట్ 2nd హౌస్ జూపిటర్ ఆల్వేస్ గివ్స్ ఫైనాన్షియల్ గ్రోత్. అయితే ఇక్కడ ఏంటంటే లోన్ ద్వారా ధనం రావడము, ఇన్సూరెన్సెస్ మూలంగా డబ్బులు రావడము, కొంచెం ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ శని దశమంలో ఉన్నందుకు 10వ స్థానంలో ఉండే శని మీద గురువు దృష్టి ఉంది. కాబట్టి టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ ద్వారా మనకి జాబులు రావడము, లా రిలేటెడ్, ట్రైనింగ్ రిలేటెడ్, ఇట్లాంటి వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే ఎంతైనా శని దశమంలో ఉన్నందుకు వీళ్ళు ఎక్కువగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక వీళ్ళు ఎక్కువగా లలితా అమ్మవారిని ఆరాధన చేసుకోవడం మంచిది. ఇక నెక్స్ట్ కర్కాటకం చూసుకుంటే లగ్నంలోనే గురువు యొక్క సంచారం. కాబట్టి ఈ లగ్నంలో ఎప్పుడైనా గురువు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఓవర్ స్ట్రెస్ కూడా ఇస్తుంది. అది కాకుండా శని రాహుల ఎనర్జీతో ఉన్నాడు కాబట్టి. కాకపోతే వీళ్ళకి పాజిటివ్ ఫలితాలు ఏమిటంటే, ఒకటి ఫ్రెండ్స్ ద్వారా కొంత లాభం కలగడము, కొన్ని కొత్త ఐడియాల వల్ల వీళ్ళకి బాగా కలిసి రావడము, సంతానం కలగడము, వివాహం అవ్వడము,
ఉన్నత విద్యలు గతంలో ఏమైనా ఆగిపోయాయి, ఇప్పుడు చూడండి కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కొన్ని తెలియకుండా కొన్ని స్ట్రక్ అయిపోతుంటుంది. అటువంటివి కొంచెం బ్లాక్స్ క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. కాకపోతే వీళ్ళకి సెకండ్ హౌస్లో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం మనీ ఎవరికైనా ఇచ్చేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా కొంచెం గణపతిని ఆరాధిస్తే మంచిది. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ గురువు లాభంలో ఉండే గురువు 12లోకి వస్తున్నాడు. 12లోకి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని పుణ్యకర్మలు, పుణ్య తీర్థయాత్రలు చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కూడా. కొన్ని శుభ సంబంధించినవి చేయడం కూడా ఇట్లాంటివి కూడా ఉంటాయి. అయితే వీళ్ళకి గురువు ఎప్పుడైతే 12లోకి వచ్చాడో ప్రాపర్టీ యోగం ఇస్తాడు ఇక్కడ. ఎందుకంటే 4వ భావాన్ని చూస్తున్నాడు, 6ని చూస్తున్నాడు, అష్టమాన్ని చూస్తున్నాడు. అయితే వీళ్ళకి ఒక లక్కీ ఏంటంటే సింహం వారికి లగ్నంలో ఉండే కేతు అంటే ఏదైతే వీళ్ళకి ఆధ్యాత్మిక చింతనని తెలియని ఒక వైరాగ్యాన్ని ఇస్తున్నాడు కేతువు రాశిలో ఉండి. అది కాకుండా వీళ్ళకి అష్టమ శని కూడా నడుస్తుంది. ఎప్పుడైతే గురువు దృష్టి అష్టమం మీద పడిందో కొంచెం అష్టమ శని ప్రభావం తగ్గుతుంది వీరికి. సో నిందలు పడ్డాయి, ఇవన్నీ గతంలో ఏవైతే పడ్డాయి కొంచెం ఇక్కడ కొంత రిలీఫ్ వస్తుంది వీరికి. లోన్స్ లభిస్తాయి, ప్రాపర్టీ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, ప్రాపర్టీ మీద లోన్స్ వస్తాయి, ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి లోన్ లభిస్తుంది, ఇట్లాంటివి ఉంటాయి చెప్పాలంటే. పిహెచ్డీస్ రీసెర్చ్ మూలంగా కూడా కొంతవరకు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది వీరికి. ఇది ఇక వీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోవడం మంచిది. ఇక కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ గురువు లాభభావంలోకి వస్తున్నాడు వీళ్ళకి. దానివల్ల ఏంటంటే కొన్ని కొత్త పరిచయాలు, కొన్ని కొత్త అగ్రిమెంట్స్ అవ్వడము, అలాగే వీళ్ళకు కూడా కొంచెం సంతానం ద్వారా లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా కొత్త జాబ్స్ రావడము. గతంలో ఏవైతే ఇంకా వివాహం అనేటువంటి సప్తమంలో శని కదా, ఎవరినో పలానా వాళ్ళని ఇష్టపడ్డారు కానీ అది ముందు కదలదు, ఇంట్లో వాళ్ళు వద్దంటారు, అమ్మ వద్దంటే నాన్న వద్దంటాడు, లేకపోతే అలా ఏదో కారణాల చేత పడుతున్న ఆటంకాలు కొంచెం గురువు ఎప్పుడైతే లాభంలోకి వస్తాడో సప్తమాన్ని వీక్షిస్తాడు కాబట్టి శని ప్రభావాన్ని తగ్గిస్తాడు. అదే రకంగా ఆల్రెడీ వివాహం అయింది, లేకపోతే ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్న పార్ట్నర్స్తో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, తగ్గుతాయి. వివాహం అయింది, జీవిత భాగస్వామికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కన్యవారికి. వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే మంచిది. ఇక తులవారికి కనుక చూసుకుంటే ఇక్కడ గురువు యొక్క దృష్టి అంటే గురువు దశమంలోకి వస్తున్నందుకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం మారడం ద్వారా కొత్త అవకాశాలు రావడము, ధనాభివృద్ధి, లోన్స్ రావడము, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంచెం క్లియర్ అవ్వడము, పోలీస్ స్టేషన్లో కోర్టు కేసెస్ ఉంటే కొంచెం క్లియర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది చెప్పాలంటే. ఇక్కడ వీళ్ళు కూడా కొంచెం గతంలో ఏదైనా బిల్డింగ్ ఉంది, కొంతమంది అంటుంటారు చూసారు ఏంటోనండి మా ఇల్లు రెంట్కి పోవట్లేదు, మాకు డబ్బులు రావట్లేదు అని బాధపడుతుంటారు. రెంట్కి పోతే బాగా డబ్బులు వస్తాయి, అవి రాకుండా ఆగిపోతుంటాయి. సో ఆ రకంగా వీళ్ళకి యోగం అనేటువంటిది ఉంటుంది చెప్పాలంటే అది. ఇక వీళ్ళు ఎక్కువగా చేయవలసింది దుర్గాదేవి ఆరాధన చేయాలి. ఇక వృశ్చికం వారికి ఏంటంటే గురుబలం, రాశి మీద గురుబలం ఉంది అంటే రాశి మీద గురుబలం ఉన్నప్పుడు ఏంటంటే మీరు చేసే ప్రయత్నానికి దైవానుగ్రహం ఉంటుందని అర్థం. రాశి మీద ఉంది, పంచమం మీద ఉంది. గతంలో ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కుదరట్లేదు, ఇప్పుడు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని అర్థం. వీళ్ళు కూడా ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటే మంచిది. ఇక నెక్స్ట్ ధనస్సు వారికి కనుక చూసుకుంటే ఇది అష్టమంలో గురువు వెళ్తున్నాడు అని భయపడాల్సిన పని లేదు. ఇది ఇన్సూరెన్స్ మూలంగా ధనం రావడం, ఫైనాన్షియల్ గ్రోత్ రావడం, పార్ట్నర్స్ ద్వారా కొంతవరకు ధనాభివృద్ధి కలగడము, అండ్ ఎప్పటి నుంచో గృహము, వాహనం తీసుకుందాం అనుకునే డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. ఇక మకరం వారికి కూడా రాశి మీదే గురుబలం కాబట్టి ఏంటంటే ఇది కొంచెం వీరికి ఒక రకంగా చెప్పాలంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది ఇక్కడ ఉండే గురువు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. గురుబలం పెరగడం వల్ల వీళ్ళు ఎక్కువ లలిత చేసుకుంటే మంచిది. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే లగ్నంలో రాహు ఉన్నాడు. ఎప్పుడైనా లగ్నంలో రాహు గోచారంలో వచ్చిన జన్మజాతకంలో ఉన్న వీళ్ళు రోడ్డు మీద ఏది పడితే అది తొక్కడం చేయకూడదు. కొంతమంది చూడండి ఏదో తొక్కేవు నువ్వు అందుకే ఏదేదో అయింది అంటుంటాడు, గాలి జోకింది అంటూ ఉంటాం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 6లో ఉండే గురువు కొంచెం అప్పులు అవుతున్నా ఒకవైపు మనీ సోర్స్ కూడా పెంచుతాడు, కొత్త జాబ్స్ పెరుగుతాయి. అదేవిధంగా బ్యాంకింగ్ జాబ్స్, అదేవిధంగా రవాణా సంస్థలు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, లేకపోతే రైల్వే కావచ్చు, ఎనీ ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి వీరికి చెప్పాలంటే. ఇక మీనం వారికి కనుక చూసుకుంటే రాశిలోనే శని సంచారం ఏలినాడు శని నడుస్తుంది. కొంచెం ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది గురుబలం రావడం వల్ల మీన రాశి వారికి. ఎందుకంటే శని ఆల్రెడీ రాశిలో ఉన్నాడు, గురువు పంచమంలోకి వస్తున్నాడు, అది దాని ప్రభావం ఇదవుతుంది. బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి, కొత్త నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొంచెం కొత్త స్నేహితులతో అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇది ద్వాదశ రాశుల వారికి. అయితే ఇక్కడ గురువు యొక్క స్థితి మీకు కంప్లీట్గా బాగా రావాలి అంటే శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి.
గోవుకు బెల్లం తినిపించండి, దుర్గా ఆరాధన చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది అన్ని రాసుల వారు. గురుగారు మొత్తం మీద ఈ గురుగ్రహ సంచారం వల్ల ఏ రాశుల వారికి ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.